కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎక్కడికక్కడ ఎండగట్టాలని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లాలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన చాడ వెంకటరెడ్డి దేశంలో నిరుద్యోగ రైతు సమస్యలపై సిపిఐ నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తుందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతతత్వ శక్తులు పేట్రేగిపోయాయని చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద లేదా వాళ్ళకి సంబంధించినటువంటి వాణిజ్య వ్యాపారవేత్తల మీద బాగా విరిపోయింది. బీజేపీ బుర్క ఉంటే చాలు, వాళ్ళ జోలికి పోయేది లేదు. వ్యతిరేకం అయితే చాలు, అపోజిషన్ ప్రతిపక్షం అయితే చాలు దాడులు చేయడం. ఇవాళ మన తెలంగాణ పరిధి చూస్తే ఎందూరం పోయిందంటే మరి స్వాములు వచ్చి ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం చూస్తే ఒక తతంగంగా మారిపోయింది. ఏమైతుంది ఇక్కడ అంటే తెలంగాణ వ్యాప్తంగా అది ఓ సంచలనం రేకి. బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేకు 30 కోట్లు వెలగట్టిర్రు ఢిల్లీలో, అక్కడ ఇక్కడ సమాచారం ఉంది. కానీ మన దగ్గర 100 కోట్ల దాకా 50 నుంచి 100 కోట్ల దాకా బేరం పోయిందనేది ఇక్కడ ఒక